రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ అధిష్టానం విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్తో కూడిన కమిటీ విచారణ జరపనుంది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్కు ఆదేశాలు జారీ చేసింది. విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేయడంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపై సీరియస్గా ఉన్నారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ అధిష్టానం విచారణకు ఆదేశించింది. 3 సభ్యులతో విచారణ కమిటీ నియమించింది. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్తో కూడిన కమిటీ విచారణ జరపనుంది. వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్కు ఆదేశాలు జారీ చేసింది. విచారణ తేలే వరకు పార్టీకి దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఎమ్మెల్యేపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేయడంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేపై సీరియస్గా ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై జనసేన విచారణకు ఆదేశాలు జారీ చేసింది, వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పైన వచ్చినటువంటి అంటే ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి ఆరోపణల పైన, అదేవిధంగా ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ చేసినటువంటి ఆరోపణకు సంబంధించి జనసేన పార్టీ అధిష్టానం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందామని చెప్పాలి. దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చినటువంటి ఏదైతే ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలు అవుతున్నాయో వీటిపైన ఒక కమిటీని నియమిస్తూ, అంటే 3తోటి ఒక కమిటీ రాష్ట్ర పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అంశాలపైన శివశంకర్, అదేవిధంగా శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్తో కూడినటువంటి కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీలోకి 7 రోజులు, అంటే ఇప్పటి నుంచి కూడా 7 రోజుల లోపు అరవ శ్రీధర్ వచ్చి ఈ విచారణకి కమిటీకి ముందు హాజరు కావాలని, తదుపరి ఈ కమిటీలో నిజ నిర్ధారణ ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాల్లో అసలు ఆయన ఏం చెప్తారు అనే దాన్ని ఆలోచించిన తర్వాత
పార్టీ కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందని అయితే పార్టీ అధిష్టానం అయితే లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్పటి వరకు కూడా ఎమ్మెల్యే శ్రీధర్ అయితే మాత్రం ప్రెసిడెంట్ అయితే పార్టీ కార్యక్రమాలన్నింటికీ కూడా దూరంగా ఉండాలంటూ కూడా విచారణ పూర్తయిన తర్వాత ఏదైతే పార్టీ తీసుకునే నిర్ణయానికి వెలువడిన తర్వాత మాత్రమే తదుపరి కార్యాచరణ ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా నిన్నటి నుంచి ప్రచార మాధ్యమాల్లో కావచ్చు, వివిధ ఛానల్స్ లో కావచ్చు వస్తున్నటువంటి ఈ యొక్క సంఘటనకు సంబంధించి అధిష్టానం తీసుకున్న నిర్ణయం ముందు అంటే హాజరైన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మనమైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.